అట్లా బ్లాక్ ఇట్లా పెట్టాలని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అరే ఏట్రా మరి వాట్ నెక్స్ట్ రా ఇప్పుడు వాట్ నెక్స్ట్ రోలా వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంట్రా మరి ప్రభాస్ సార్ డార్లింగ్ ప్రభాస్ సార్ ఇల్లు చూపెట్టాలి కదా మన సబ్స్క్రైబర్స్ కి. ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారి ఇల్లు మరి చూపెట్టాలి కదా, సెలబ్రిటీస్ పెద్దోళ్ళు చూపిస్తాను, సెలబ్రిటీస్ అందరికి చూపిస్తానని పాన్ ఇండియా స్టార్ ఇల్లు చూపించబోతున్నాం. త్వరలో పాన్ ఇండియా స్టార్ కూడా అవుతారు ప్రభాస్ సార్. ఇల్లు చూపెట్టాలి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సైడ్ అంట ఇల్లు అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు మన వీళ్ళు లాస్ట్ రావట్లేదే. వాచ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. చూడండి జూబ్లీహిల్స్ లో ఇవన్నీ రిచ్గా ఉంటాయి మొత్తం. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని ఇటు రావాలి. యాక్చువల్లీ ఇదేం కార్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంకి. ఇక్కడ నుంచి మన నానక్రామ్ కూడా అటు సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయింది ఫ్రెండ్స్ ట్రాఫిక్. యాక్చువల్లీ ట్రాఫిక్ దారుణంగా ఉంది. ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం చూడండి. ఇదంతా మన పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్డు జూబ్లీహిల్స్ లోనే. సో ఇప్పుడు ప్రభాస్ సార్ ఇల్లు చూపిస్తే ఇదిగోండి ఈ రోడ్ అంతా సెలబ్రిటీస్ ఇల్లు, పెద్ద సెలబ్రిటీస్, టాప్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, మౌరీస్ అంట, మౌరీస్ ఆర్ట్ సెల్స్, సిల్క్స్ అండ్ సంథింగ్ ఎల్స్. యాక్చువల్లీ రాగశ్రీ గోల్డ్స్ అండ్ ఈ రోడ్ అన్ని విశాలంగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్ళి సెకండ్ రైట్ తీసుకోవాలి. ప్రభాస్ సార్ వాళ్ళ హౌస్ ఫైనల్ గా స్ట్రీట్ కి వచ్చాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం డార్లింగ్ ప్రభాస్ సార్ వాళ్ళ స్ట్రీట్ కి వచ్చాం. రోడ్ నెంబర్ 45 ఇంటికి. ఇదిగోండి చూపిస్తాను చూడండి. సో రోడ్ నెంబర్ 44 యాక్చువల్లీ. ఇదిగోండి చూసారు కదా జూబ్లీహిల్స్. ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళాలి. యాక్చువల్లీ స్ట్రైట్కి వెళ్తే లాస్ట్లో వస్తుంది, చూపిస్తాను మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఏరియా అంతా కాస్ట్లీగా ఉంటాయి యాక్చువల్ హౌసెస్ అన్ని. సో అదనమాట అన్ని రిచ్ హౌసెస్ మొత్తం. సెలబ్రిటీస్ అందరూ ఇల్లులు ఇలాగే ఉంటాయి, చాలా ఇల్లులు ఉంటాయి ఇక్కడ. ప్రభాస్ సార్ ఇల్లు అయితే చూడాలని నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎప్పుడు చూడలేదు. సో డార్లింగ్ ఉన్నాడో లేడో చూద్దాం, మనం కూడా వెయిటింగ్. ప్రభాస్ సార్ షూటింగ్ లో చూడమే కానీ ఇప్పుడు డైరెక్ట్ చూడలేదు. సో చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇదే ప్రభాస్ సార్ ఇల్లు. ఫైనల్ గా ఇంటి దగ్గరికి వచ్చేసాం. సో చూడండి గ్రీనరీతో పాటు అన్ని బాగున్నాయి. డార్లింగ్ ప్రభాస్ సార్ ఇల్లు చాలా బాగుంటది. నేను ఎప్పుడు షూటింగ్ లో చూడడం కానీ సార్ని ఇల్లు ఎప్పుడు చూడలేదు. భయ్యా ప్రభాస్ సార్ ఇల్లు ఇదేనా? కెమెరా घर ये घर तो ये ना प्रभास सर का. సార్ నయ్యే అంటున్నాడు. సార్ లేరంట ప్రభాస్ సార్ యాక్చువల్లీ. సో ఫైనల్లీ వచ్చాం ప్రభాస్ సార్ ఇల్లు ఇదనమాట. జూబ్లీహిల్స్ 44 లోని. బాయ్ ఏక్ ఫోటో ఆ ఫోటో లేక. సో ఎల్లు అడుగు వద్దంట తిడుతున్నారు. ఒక ఫోటో తీసి సార్ ఉన్నాడు అడుగు. సో సార్ లేరంట యాక్చువల్లీ. అట్లీస్ట్ వీడియో అనేది తీసుకుని వెళ్ళిపోతా, ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే సార్తో షూటింగ్ లో చాలా సరారు మూవీ ఉండా. सार है भैया प्रभास सर. हाँ हम लोग भी शूटिंग में काम होते हैं लेकिन एक बार भी वाला सार से इसलिए. సో ఫ్రెండ్స్ అది ఫైనల్ ఏంటంటే ప్రభాస్ సార్ ఇల్లు అయితే చూసాం చాలు. ఎందుకంటే ఇంటి వరకు ఇచ్చాం, షూటింగ్ లో చాలాసార్లు చూసాం కానీ ఇల్లు అయితే చూడగలిగాం. సో అది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా మంది షేర్ చేయండి. చూడడం వాళ్ళందరూ చూసుకుంటారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. రోడ్ నెంబర్ 45 అటు నుంచి వచ్చాం యాక్చువల్లీ మనం. అదనమాట ఎంట్రన్స్ రోడ్ నెంబర్ 45. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అందరికీ వెళ్తుంది. లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్.